ఒక్క నెల కింద మీద అయ్యేసరికి గఫూర్ గారు ఒక్క నెల జస్ట్ మీరు చెప్పే ముందు మీకు ఇది చెప్తున్నాను. 2024 నవంబర్ కంటే 2025 నవంబర్ కంపేర్ చేస్తే SGSTలో 7.35% తగ్గింది SGST, రైట్. IGSTలో 2.57%. పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయము 1.06%, అంటే 1%. తర్వాత మద్యం మీద వ్యాట్ 4.8% తగ్గింది. ఇవన్నీ తగ్గినవే, ఏది పెరగలేదు, నవంబర్లో తగ్గాయి. కారణాలు ఏవయ్యానంటే కొన్ని తుఫాన్లు కావచ్చు, లేకపోతే GST 2.0 సవరించిన ప్రతిపాదనలు కావచ్చు. ప్రొఫెషనల్ ట్యాక్స్ మాత్రం కొంత వృద్ధిని చూపిస్తోంది. ఇక రంగాల వారీగా అంటే రకరకాలుగా ఉన్నాయిలేండి, ఇవన్నీ టోటల్ మిక్సే చెప్తున్నాను. అంటే డెఫినెట్గా నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ అది యావరేజ్ తీసుకుంటే మనకు ఒక 5% అవుతుంది అన్నీ కలిపి. CGST కానీ, IGST కానీ, GST కానీ, వ్యాట్ కానీ, లేకపోతే లిక్కర్ మీద వ్యాట్ కానీ, ఇవన్నీ కలిపి. సో ఇవి ఒక్క నెల కొంచెం అటు ఇటు కింద మీద అయితేనే ఈ లేట్ అవుతుందా అనేది నా పాయింట్ ఇక్కడ. పైగా కేంద్రం యొక్క విపరీతమైన తోడ్పాటు ఉన్న పరిస్థితుల్లో. కృష్ణ గారు, కేంద్రం యొక్క విపరీతమైనటువంటి తోడ్పాటు తెలుగుదేశం నాయకులు లేదా ప్రభుత్వము చెప్పి వాళ్ళు అలసిపోతున్నారు, జనం కూడా మైమరిచి ఉన్నారు. వాస్తవంలో ఏంటండి కేంద్రం ఇస్తున్న డబ్బులు? కేంద్రం ఏదానికి ఉదారంగా ఇచ్చింది మనకు? అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇస్తే అది చాలా గొప్ప సహాయమా? అప్పు RBI కూడా ఇస్తుంది. అదానికి ఇచ్చేంత అప్పు కూడా మనకు రావడం లేదు. అదానికి అవసరమైతే LIC నుంచి అప్పిస్తారు, RBI నుంచి అప్పిస్తారు, ఇంకా మూలలో ఆడ దాచి ఉండి డబ్బంతా ఎత్తి ఇచ్చేస్తారు అదానికి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుందండి. ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్స్ ఉండే చోట్లంతా ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ పెట్టినారో GST, ఏది రిఫార్మ్స్ అవసరం ఎందుకు వచ్చింది? ఎలక్షన్స్ కోసం రిఫార్మ్స్ పెట్టినారు. అంతకుముందు నరేంద్ర మోడీ గారికి ఇవేమి తెలుదా ఎక్కువ భారం జనం మీద పడుతుంది GSTలో అని. నిర్మలా సీతారామన్ గారే వేసింది చాలా ఉన్నాయి కదా, ఆ 28% పెట్టడం, 18% పెట్టడం, ఇవన్నీ. ఇప్పుడు ఎలక్షన్స్కు వాళ్ళు ఏదో చేయాలనుకున్నట్టు చేశారు. అన్ని అపోజిషన్ గవర్నమెంట్స్ ఏం చెప్పినామంటే, నువ్వు సడన్గా ఈ రకంగా చేస్తే మా ఆదాయాలు మేమేదో ప్లాన్ చేసుకుని ఉంటాము, ఆదాయాలు పడిపోతాయి, కాబట్టి మాకు వచ్చే నష్టం నువ్వు భర్తీ చేయాలా అని. ఇది సెంటర్ని అడిగారు. సరే, భర్తీ చేయలేదు ఆమె, అది వేరే సంగతి. మన గవర్నమెంట్ మీద ఆహా ఓహో చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఈ చర్య తీసుకున్నారని 100 కోట్లు ఖర్చు పెట్టినారని కర్నూలు దగ్గర మీటింగ్ పెడితే నరేంద్ర మోడీకి గవర్నమెంట్ డబ్బులు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్. ఆహా ఓ కారణజన్ముడు. ఏం కారణజన్ముడు ఏం చేశాడు మీకు? ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేశాడా సెంట్రల్ గవర్నమెంట్? వ్యక్తిగత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలి కదా ఇట్లాంటప్పుడు. మన ఆర్థిక పరిస్థితి అత్యవసరండి. మన ఆర్థిక పరిస్థితి నిల్వ ఉండేటువంటి పరిస్థితి కాదు. ఏ చిన్న షాక్ వచ్చినా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో మరి సెంటర్ నుంచి, ఎందుకంటే సెంటర్ ఆధారపడింది వీళ్ళ మీద, సెంటర్ నుంచి ఏమైనా అసిస్టెన్స్ తీసుకుంటే ఇప్పుడు ఎందుకంటే మనకు బడ్జెట్ డెఫిసిట్ మన హక్కు, అది బడ్జెట్ డెఫిసిట్ వాళ్ళు ఇవ్వాలా. 3 సంవత్సరాలు ఇచ్చేసినామని చెప్తున్నారు. అప్పుడు ఏం తెచ్చారో ఏం లేదో మనకు తెలియదు. ఇప్పుడు బడ్జెట్లో డెఫిసిట్లో ఉన్నాం మనం. కాబట్టి ఏమైనా మన రాష్ట్రానికి ప్రత్యేకంగా సహాయం తీసుకుని వచ్చేటట్టు చేస్తే షాక్ అబ్జర్వర్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు షాక్ అబ్జర్వర్ కనుక లేకపోతే షాక్ ఒక్కసారిగా పడుతుంది. ఏ చిన్న ఒడిదుడికి వచ్చినా అది జీతాలు కట్టో, పెన్షన్ కట్టో, ఇంకోటో ఆగిపోవడమో ఏదో ఉంటుంది. అందుకోసం అవసరమైనటువంటి కొంత ఇటువంటి దానిలకు అవసరమైనటువంటి సహాయము సెంటర్ నుంచి తెచ్చుకోవడం మాత్రం అదేమి శాశ్వతంగా మన రాష్ట్రం బాగుపడతానని కాదు, కనీసం కొంత షాక్ను అబ్జర్వ్ చేసుకోవడానికి అది ఉపయోగపడతారని నంబర్ 2 ఏమంటే, మనం ఇప్పుడు పెడుతున్నటువంటి ఖర్చుల్లో ఇప్పుడు నారాయణ మున్సిపల్ మంత్రిగా పట్టాభి గారికి ఏమైనా సహాయం చేస్తున్నాడు నాకు తెలియదు. ఎందుకంటే కార్పొరేషన్ కదా సార్. కానీ నారాయణ గారు
మున్సిపల్ మంత్రిగా లేని అమరావతి మంత్రి ఫర్ అమరావతి. అక్కడ వాళ్ళేమో మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు. మీరు భలే ఉన్నారు. అమరావతి రైతులందరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు కదా. పట్టించుకోవడం లేదా, మాకు మాట్లాడడం లేదు అని, పోతే లెక్క చేయడం లేదు మమ్మల్ని. కరెక్ట్, అది 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 ఆ మాట పట్టించుకోవడం కాదు, అసలు కేర్ చేయడం లేదు మమ్మల్ని. మేము ఇంత త్యాగం చేసినాము, మాకు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదని అది రైతుల గోడు. నా పాయింట్ ఏమంటే సార్, ప్లాన్డ్గా హైప్ చేసుకోవడం వద్దు సార్. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది మీకు. హైప్ చేసుకుంటూ ఎక్కడ తీసుకొని పోతారు? మీరు ఉండేటువంటి యథార్థ పరిస్థితి తగినట్లుగా మీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని రాష్ట్రంలో మినిమం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండి. ఇప్పుడు ఎన్జిఓస్లో సార్ జీతాలు ఇవ్వడం ఒకటే కాదండి, పిఆర్సీ వేయాలా, పాత పిఆర్సీ అరియర్స్ ఇవ్వాలా, ఆ తర్వాత మొత్తం స్కీమ్ వర్కర్స్ అంతా లేచి కూర్చోన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు, ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము మా కర్నూలు జిల్లాలో మొన్న ఈ మధ్య తిరిగాను సార్ నేను. ఏ రోడ్డు బాగాలేదండి. తర్వాత ప్రాజెక్టులకు అమరావతి ఇది పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులు ఉన్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనంలో లేదండి. మిగతా ప్రాజెక్టులకు చేయాల్సినటువంటి ఆ కార్యక్రమం ఏది లేదు. కాబట్టి మేము ఆర్థిక పరిస్థితి బాగు చేస్తామని వాగ్దానం చేసినాం, అధవర్తిగా మాది అని కాదు. మీరు చాలా గొప్ప వాగ్దానాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని నడిపిస్తాం, రాష్ట్రాన్ని చాలా గొప్ప అభివృద్ధి పదాలను తీసుకొని పోతామని. అభివృద్ధి అంటే ఏమిటి? ఉన్నది యథాతథ పరిస్థితి కాదు. వాళ్ళకి మార్పు కావాలా, మెరుగు జరగాల, మంచి ప్రజా జీవితం, జీవన ప్రమాణాలు పెరగాల. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా, ఎంతో ప్లాన్డ్గా ఇది రోప్ మీద నడికేనండి. ఇదేమి చిన్న విషయంగా నేను చెప్పడం లేదు. నేను అది చేయలేదు, ఇది చేయలేదు, నేను అట్లా కూడా విమర్శ చేయడం లేదు. రోపే మీరు చేసినటువంటి వాగ్దానాలే. ఇప్పుడు మహిళలకు 1500 రూపాయలు, యువతకు అదేదో నిరుద్యోగ భృతి, ఇట్లాంటివన్నీ ఈ రోజు కాకుండా వచ్చే సంవత్సరం అని వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకునేటువంటి పద్ధతిలో అవసరమైనటువంటి నిల్వ చూసుకుంటూనే కేంద్రం నుంచి ప్రత్యేక సహాయము ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోకపోతే ఈ రాష్ట్రంలో ఏం చేయలేరని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఈ సంక్షేమ పథకాల అమలు ఏమన్నా ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తున్నాయా? పరిణమించినా చేయక తప్పదు, సమస్య లేదు. నేను అది కాదంటలేదు సార్ నేను అది కాదంటలేదు, చేయాల్సిందే, చేయకపోతే ఊరుకోరు. కానీ కాకపోతే దాన్ని ఎలాగా వీళ్ళు ఇది చేస్తారు అనేది చర్చిద్దామండి ఒక చిన్న బ్రేక్ తర్వాత.